అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట సందర్భంగా అయితే ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా వాడవాడలా కూడా రామనామ సంకీర్తనలతో అయితే మారుమోగుతుందని చెప్పొచ్చు. అలాగే మనం ఏలూరులోని ధర్మబేరి ప్రాంగణంలో ఉన్నాము. ఈ ప్రాంగణంలో ఉదయం నుంచి కూడా హనుమాన్ చాలీసా కార్యక్రమం, అలాగే ఈ ధర్మబేరి ప్రాంగణంలో సర్వమత ప్రార్థనలకు ఏ ఏ మతానికి సంబంధించిన కార్యక్రమం జరిగినా కూడా ఈ ధర్మబేరి ప్రాంగణంలో అయితే అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ అయోధ్యలో రామ మందిర ప్రతిష్ట కారణంగా అయితే ఈ ధర్మబేరి ప్రాంగణంలో ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, ఉదయం నుంచి ఏ కార్యక్రమాలు చేశారు, ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు? ఈరోజు అయోధ్యకు శ్రీరామచంద్రమూర్తి తిరిగి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని భారతదేశం అంతా ఎంతో వేడుకగా ఈ పండగని దీపావళిగా జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఏలూరు నగరంలో ధర్మబేరి ప్రాంగణంలో నారా శేషు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం హనుమాన్ చాలీసా, సాయంత్రం సీత లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తికి దర్బారు ఉత్సవం. అంటే ఈ దర్బారు ఉత్సవంలో స్వామివారికి పుష్పయాగం, అలాగే సహస్ర దీపాలంకరణ, ఉయ్యాల సేవ, అన్నమయ సంకీర్తనలో కూడిన కార్యక్రమం ఎంతో కన్నుల పండుగ భక్తులందరూ చూసే విధంగా నారా శేషు గారు ఏర్పాటు చేసి ఉన్నారు. కావున ఈ వేడుకకి ఏలూరు నగరంలో ధర్మబేరి ప్రాంగణంలో జరిగే ఈ వేడుకకి 50 మంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా నారా శేషు గారి తరఫున, అలాగే మా శ్రీకృష్ణ గ్రూప్ ఆఫ్ చైర్మన్ నారా నరసింహమూర్తి గారి తరఫున, ధర్మబేరి ప్రాంగణం తరఫున అందరినీ కోరుతున్నామండి. అలాగే ధర్మబేరి ప్రాంగణంలో సర్వమతాలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రాముడి ప్రతిష్ట కారణంగా ఈ కార్యక్రమం చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అయోధ్య రాముడికి ఉడతా భక్తిగా ధర్మబేరి ప్రాంగణంలో విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో పొద్దున్నే హనుమాన్ చాలీసా మొదలుపెట్టడం జరిగింది. అలాగే హనుమాన్ చాలీసా తర్వాత అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షతలు వితరణ చేయడం జరుగుతుంది ఏలూరు ప్రజలందరికీ. అలాగే సాయంకాలం శ్రీరాముని ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో పుష్పయాగం మరియు సహస్ర దీపాలంకరణ చేయడం జరుగుతుంది. అలాగే చెప్పండి సార్, ఈ కార్యక్రమానికి గల విశిష్టత ఏమనుకోవచ్చు? మనకి రాముల వారు అయోధ్యలోకి 500 సంవత్సరాల తర్వాత ప్రవేశపెడుతున్నారు స్వామి బాలరాముడిగా. అటువంటి మహత్తర కార్యక్రమం మనం చేపట్టినప్పుడు మన వంతు బాధ్యతగా స్వామివారిని మనందరూ ప్రపంచవ్యాప్తంగా రాముల వారిని కొలుస్తున్నాం. ఇలాగా మన ఏలూరు ప్రాంతంలో నారా శేషు గారి ఆధ్వర్యంలో ఈ ధర్మబేరి ఈ ప్రాంగణం చాలా పవిత్రమైనటువంటి స్థలంగా తయారైంది. ఎందుకంటే సర్వమతాలకి అన్ని అనుగుణంగా మొన్న మధ్యన క్రిస్మస్ సందర్భంగా కూడా ఇక్కడ కార్యక్రమం చేశారు. తర్వాత వినాయక చవితి కార్యక్రమం చేశారు. అద్భుతంగా కార్యక్రమాలు జరిపించారు. అలాగే ఇప్పుడు ఈ రాముల వారిని తీసుకొస్తున్న సందర్భంగా ఇక్కడ హనుమాన్ చాలీసా కార్యక్రమం భక్తులందరి చేత కూడా ఏర్పాటు చేయించారు. తర్వాత సాయంకాలం పుష్పయాగం, వివిధ కార్యక్రమాలతో పాటు రాములవారి ప్రసాదం కూడా వితరణ చేస్తున్నారు. పవిత్రమైనటువంటి రాములవారి పాదాలకు అభిషేకం చేసినటువంటి అక్షంతలు కూడా వచ్చాయి. చక్కగా అక్కడి నుంచి అవందరూ కూడా అక్షంతలు తీసుకొని స్వామివారి దర్శించి తీర్థప్రసాదాలు తీసుకెళ్లవలసిన కోసంగా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. దేశంలో ఎన్నో ఏళ్ల క్రితం బాబ్రీ మసీదు కట్టడం జరిగింది. అది 1529లో బాబ్రీ మసీదు అంతకుముందు ఈ రాముని యొక్క జన్మస్థలంగా అది భావించడం జరిగింది. ప్రజలు భారతదేశంలో ప్రజలందరి యొక్క నమ్మకం అక్కడ రాముడు జన్మించటం అన్నదే. అట్లాగే దేశ సమైక్యతకు ఇటువంటి కార్యక్రమాలు అనేకం జరగాలని కోరుకుంటూ ఈ యొక్క ఈ జగమంతా కూడా రామమయంగా విలసిల్లాలని, ఈ దేశం కోసం ప్రతి వాళ్ళు కూడా ఈ సమైక్యతలో ఒక భాగంగా ఈ యొక్క భక్తి అందరికీ కూడా కలగాలనే ఉద్దేశంతో ఇది మరింత ఉధృతంగాను, అట్లాగే ఈ యొక్క ధర్మబేరి ప్రాంగణంలో నారా శేషు గారి ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు అనేకం జరగాలని, ఇవన్నీ కూడా దేశ సమైక్యతకు ఉపయోగపడాలని భావిస్తూ నేను ముగిస్తున్నాను. అలాగే ధర్మబేరి ప్రాంగణంతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వాడవాడలా కూడా అయోధ్య రాముని ప్రతిష్ట సందర్భంగా అయితే భక్తి కార్యక్రమాలతో పాటు ధార్మిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఏలూరుకు సంబంధించి ధర్మబేరి ప్రాంగణంలో సర్వమత ప్రార్థనలు, అలాగే ఏ కార్యక్రమం జరిగినా కూడా ఈ ధర్మబేరి ప్రాంగణంలో నిర్వాహకులు చేస్తున్నామని చెప్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళి, రాజ్ న్యూస్, ఏలూరు నుంచి.